ప్రమాదం జరిగింది. 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్కు వెళ్తుంది విమానం. టేకాఫ్ అవుతూ ఉండగా విమానంలో మంటలు చెలరేగాయి. ఇంజన్లో సాంకేతిక సమస్యతో మంటలు చెలరేగాయి. విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులకు వాళ్ళని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ముందుగా ప్రయాణికులను కిందకు దింపేశారు సిబ్బంది. మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహా 232 మంది ప్రయాణికులు ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి విమానం ప్రమాదం తర్వాత ఎటువంటి భయానక వాతావరణం అక్కడ నెలకొంది, ఒక్కసారి ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. Make a single line, it's all right. Come this way, make a single line. Single line, sit and slide. Make a single line. Make a single line, it's all right. Come this way, make a single line. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా సింగిల్ లైన్లో వెళ్ళండి అంటూ అక్కడ సిబ్బంది ప్రయాణికులకు డైరెక్షన్స్ ఇస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళు అఫ్కోర్స్ ఎప్పుడైనా ప్రమాదం జరిగితే కాస్త ప్యానిక్ అవుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ఆ భయభ్రాంతులు గురైన సందర్భంలో ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనం ఆలోచించవచ్చు, మనం ఊహించవచ్చు కూడా. ఏకంగా 232 మంది సిబ్బంది, అంటే సిబ్బందితో పాటు మొత్తం 232 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో జురిచ్ వెళ్లాల్సిన స్విస్ ఎయిర్ విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన టైంలో ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో 6 ప్రయాణికులు కాస్త గాయపడ్డారు. 232 మంది ప్రయాణికులు, మొత్తం సిబ్బంది సహా 232 మంది ప్రయాణికులు ఆ స్విస్ ఏరోప్లేన్లో ఉండడం జరిగింది. ఆ ఫ్లైట్లో ఉన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆదివారం ఉదయం పెను ప్రమాదం నుంచి త్రుట్లో తప్పించుకుందనుకున్న అతిశయోక్తి లేదు. జూరిచ్ వెళ్లాల్సిన స్విస్ ఎయిర్ విమానం రన్వేపై టేకాఫ్ అవుతున్న టైంలో ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర కలకలం రేగింది. ఫ్లైట్ రన్ చేస్తున్న క్రమంలో అక్కడ ఏంటంటే ఒకసారి మాట్లాడుకుంటే ఆ ఫ్లైట్కి సంబంధించి పైలట్ కాస్త జాగ్రత్తగా వ్యవహరించారు, ఆచితూచి వ్యవహరించారు. పైలట్ కాస్త సమయస్ఫూర్తితో వ్యవహరించడం కారణంగా వందలాది మంది ప్రాణాలు దక్కాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది కరెక్ట్గా రాత్రి 1:08 ప్రాంతంలో జరిగింది. స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ A330 ఫ్లైట్ నంబర్ LX147 ఢిల్లీ నుంచి జురిచ్కు బయలుదేరడానికి రెడీ అయ్యింది. విమానం రన్వేపై వేగంగా వెళుతూ ఉంది. టేకాఫ్ అవ్వడానికి కొద్ది సెకండ్స్ ముందు విమానం ఒక ఇంజన్లో తీవ్రమైన టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పరిస్థితిని పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ చేయకుండా, మరి ముఖ్యంగా ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా టేకాఫ్ కష్టమవుతుంది. అంటే టేకాఫ్ అయిపోతుంది, తర్వాత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేకాఫ్ను క్యాన్సిల్ చేసి ఎమర్జెన్సీ బ్రేక్స్ని అప్లై చేశాడు పైలట్. దీంతో చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం ఆగిపోగానే క్రూ మెంబర్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ స్లైడ్స్ని, అంటే గాలితో నిండుంటాయి, జారే మెట్లలో ఉంటూ ఉంటాయి కదా, ఆ ఎమర్జెన్సీ స్లైడ్స్ని ఓపెన్ చేశారు. దీంతో ప్రయాణికులంతా కిందకి దిగడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కాస్త తొక్కిసలాట జరిగింది. కంగారులో 6 ప్రయాణికులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందిస్తూ ఉన్నారు సిబ్బంది. విమానంలో మొత్తం 228 మంది ప్రయాణికులు ఉన్నారు. 4 చిన్నారులు కూడా ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్న సందర్భం. మంటలు చెలరేగాయి. విమానంలో ప్రయాణికులు ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే విమానంలో మంటలు చెలరేగాయని చెప్పి వాళ్ళకి సమాచారం అందిందో ఫ్లైట్ సిబ్బందికి అండ్ అలాగే ప్రయాణికులకి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. హాహాకారాలు చేశారు. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, దాంట్లో పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని ముందుగా ఎమర్జెన్సీ స్లైడ్స్ నుంచి దిగడానికి పంపించే ప్రయత్నం చేశారు. బట్ వాళ్ళు కాస్త ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే వాళ్ళ వయసు రీత్యా కాస్త ఇబ్బంది. కానీ సిబ్బంది మెట్ల సాయంతో వారిని కిందకి దించారు. ఇంజిన్ ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి డీజీసీఏ పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఆ విమానాన్ని మాత్రం
అక్కడే ఉంచి పరిశీలించడం జరుగుతోంది. అసలు ఏం జరుగుతుంది, ఏమైనా కుట్ర కోణమా లేకపోతే టెక్నికల్ ఫెయిల్యూరా? సాధారణంగా విమానం ఎప్పుడైనా టేక్ ఆఫ్కి వెళ్ళే కన్నా ముందు లేకపోతే ప్రయాణికులతో వెళ్ళే కన్నా ముందు ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఉంటుంది. స్టాండర్డ్ ఎస్ఓపి అంటూ ఉంటారు, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్. దానికి తదనుగుణంగా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు, చెక్ చేయాలి కూడా. ఒకవేళ విమానం గాల్లో లేచిన తర్వాత ఈ ప్రమాదం జరిగి ఉంటే కనుక బహుశా ఊహించడానికే ఒళ్ళు గగురుపాటు గురయ్యే సందర్భం. ఎందుకంటే కేవలం దాంట్లో ఉన్న ప్రయాణికులే కాదు, ఆ ప్రయాణికులతో పాటు ఆ విమానం ఎక్కడైనా కూలితే బహుశా ఈ మాట అన్నారంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. బట్ బహుశా పైలట్కి ఇక్కడ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ప్రయాణికులంతా కూడా. ఎందుకంటే పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. మీరు చూడొచ్చు, ఎమర్జెన్సీ స్లైడ్స్ ఉన్నాయి కదా, మీరు చూస్తే డోర్స్ ఎమర్జెన్సీ స్లైడ్స్ అంటూ ఉంటారు, వాటిని వెంటనే ఓపెన్ చేశారు. వాటి నుంచి ప్రయాణికుడిని కిందకు దించుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకుంది, రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ చేయడం జరిగింది. ఆ ఫ్లైట్కి సంబంధించి 4 ఎమర్జెన్సీ, అఫ్కోర్స్ దేనికైనా ఎమర్జెన్సీ డోర్లు ఉంటూ ఉంటాయి. ఎమర్జెన్సీ డోర్స్ని యాక్టివేట్ చేస్తారు. మెట్లు కాకుండా స్లైడ్స్లో ఉంటూ ఉంటాయి, ఎందుకంటే దాంట్లో దొర్లే విధంగా బయటకు వచ్చేసే పరిస్థితి ఉంటూ ఉంటుంది. మీరు చూడొచ్చు, ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకుంది, వారిని కాపాడే ప్రయత్నం చేసింది. విండోల సాయంతో, అక్కడున్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ సాయంతో వాళ్ళని బయటకు తరలించే, వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Make a single line, make a single line. Make a single line, it's all right. Come this way, make a single line. Single line, sit and slide. Ma'am, make a single line. Single line. Single line, easy, single line. Make a single line. Make a single line.